హాయ్ బ్రో. ఆయన హాయ్. సో మొత్తానికి అయితే మీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న షో అయితే రానే వచ్చేసింది, బిగ్ బాస్ సీజన్ 8. మరి ఎలా అనిపిస్తుంది మీకు? అవునండి, బిగ్ బాస్ చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఎవరికి ఎంత లైఫ్ ఇచ్చింది కానీ బిగ్ బాస్ వల్ల మేము చాలా అంటే చాలా కొద్దిగా మేము ముందుకు వెళ్ళగలుగుతున్నాం అంటే బిగ్ బాస్ వల్లనే. సో నాకైతే చాలా బాగా అనిపించింది. ఒకటి ఏంటంటే చాలా మందికి బిగ్ బాస్ అసలు స్టార్ట్ అయిన విషయం కూడా తెలియదు. అంటే తక్కువ ప్రమోషన్ చేశారు సార్ బిగ్ బాస్. అసలు ప్రమోషన్ ఇవ్వలేదు. ఆ లోగో లోగో ప్రమోషన్ సత్యతో ప్రమోట్ చేయడం అక్కడ వరకు ఓకే అని అసలు బిగ్ బాస్ నేను లాంచ్ అయిన విషయం చాలా తక్కువ మంది తెలుసు. మీరు చూడండి, నిన్న అసలు ప్రతిసారి బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్కి హైయెస్ట్ వ్యూవర్షిప్ ఉంటుంది, కానీ లాస్ట్ టైం నిన్న చూసుకుంటే చాలా తక్కువ వ్యూవర్షిప్ వచ్చింది. సో ఎనీవే నాకైతే వ్యూవర్షిప్ మీరు చూడండి నాకైతే కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది. సో ఈసారి అయితే బిగ్ బాస్ చాలా కొద్దిగా రసవంతంగా అన్న ఫీలింగ్, కొద్దిగా మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది అన్న. సో లాస్ట్ టైం మీరు చూడండి బిగ్ బాస్ అంటే అమ్మో ఎన్నో రక్తపాతాలు జరిగినాయి, పల్లె ప్రశాంత్ వచ్చిండు, అదేదో రైతు బిడ్డ అది ఇది అన్నారు. కానీ ఈసారి అయితే ఓకే సో అనిపోతే. నాకైతే మెయిన్ డిసప్పాయింట్ అయిన విషయం ఏంటంటే కంటెస్టెంట్ నాకైతే నచ్చలేదు అన్న, ఓపెన్ చెప్తున్నా. ఎందుకంటే పోయిన కంటెస్టెంట్లకి ఈ కంటెస్టెంట్లకి తేడా అయింది. పోయిన కంటెస్టెంట్ వాళ్ళ దగ్గర కంటెంట్ క్రియేట్ వచ్చిందన్నమాట. అవునా కదా, మీరు చూడండి లక్షల యూట్యూబర్స్ కూడా పల్లె ప్రశ్న నా పేరు వాడుకొని చాలా డబ్బులు సంపాదించారు. వదలనే కాదన్న, పల్లె ప్రశ్న మనకు నచ్చిన నాకు పక్కన పెట్టేసాయి. కానీ అప్పుడు చాలా బిగ్ బాస్ అంటే బిగ్ బాస్గా ఒక చరిత్ర సృష్టించింది పల్లె ప్రశ్న. ఇస్తే బిగ్ బాస్ చూస్తుంటే నీ ఏంద్ర ఎక్కడ వాళ్ళందరూ శబ్దం ఎవర్రా మీరు అంతా ఫీలింగ్ కలిగింది నాకైతే. చూడండి ఆ ఫస్ట్ కంటెస్టెంట్ చూసుకుందాం, యష్మి అని ఒక అమ్మాయిని తీసుకొచ్చారు. వచ్చి రాగానే సార్మా, తను స్టార్మాలో పనిచేసింది, సీరియల్గా పనిచేసింది. నెక్స్ట్ నిఖిల్ అని ఇద్దరిని జోడీగా పంపించారు. సో ఇంకోటి అభినవీన్ అన్న తను కామెడీ చేయగలుగుతాడు, తను తీసుకున్నారు. తర్వాత పేరునే ఒక అమ్మ, తను రష్మిక వాళ్ళ ఫ్రెండ్ అంట, తను వచ్చింది. తర్వాత మన బేబక్క అంట, తను ఆల్రెడీ మంచు లక్ష్మి ట్రోల్ వేసింది తను ఒకప్పట్లో. తను మళ్ళీ మంచు లక్ష్మినే ఇంటర్వ్యూ చేసింది. బేబక్క రావడం కూడా చాలా బాగా అనిపించింది. అరచంటే మన కిరాక్ సీత తను రావడం, నాకు ఇదంతా కొత్త అనుకుంటా. నిజంగా నాకు బాగా అనిపించింది అంటే శేఖర్ భాష రావడం. అసలు కాలంలో శేఖర్ భాష కూడా బాగా ఫేమస్ అవుతున్నాడు. మరి ఇలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? నేను అసలు ఊహించలేదు నిజంగా. నేను బిగ్ బాస్ అంతా ఊహించిన అర్థం చేసిన ఇంతమంది వస్తారని నేను చెప్పగలిగా, కానీ అసలు శేఖర్ భాష అని చెప్పలేకపోయినా అసలు. ఎందుకంటే తను రాజస్థాన్ లావనే విషయంలో చాలా మంచి స్టెప్ తీసుకున్నాడు. తను ప్రతి మీడియాలో తనే కనిపించాడు. పాపం ఇన్సల్ట్ చేసిన పడ్డాడు, చెప్పుసం కొట్టినా పడ్డాడు. అప్పుడు బిగ్ బాస్ లో ఆయన క్యాచ్ చేశారన్నమాట. ఆరే మన బిగ్ బాస్ కావాల్సింది ఏంది, తిట్టినా పడాలి, కొట్టినా పడాలి, చెప్పేసుకున్న పడాలి, ఉల్లిగడ్డ కోసం కొట్టాలి, టమాటా కోసం కొట్టాలి, మోసం కోసం కొట్టాలి. అరే శేఖర్ భాష దొరికింది కాబట్టి శేఖర్ భాష లోపల తీసుకుపోయారు. సో నేనైతే చాలా పంపించి శేఖర్ భాష మాత్రం చాలా మంచి కంటెంట్. మీరు చూడండి నిన్న వచ్చి ఈరోజే గొడవ స్టార్ట్ అయిపోయింది తన వల్ల, మోసమి వల్ల. సో తనైతే అసలు సర్ప్రైజింగ్ స్టార్ అని చెప్పుకోవచ్చు, చాలా సర్ప్రైజింగ్ వచ్చాడు తను. కానీ కిరాక్ సీత ఇంకోటి దాంట్లో బేబీ సినిమా తను యాక్ట్ చేసింది, అంతమంది 7 Arts తను యాక్ట్ చేసింది, తను మంచి పర్ఫార్మెన్స్ చేసి తను కూడా అనిపించింది. ఇంకోటి ఏంటన్నా ఆదిత్య ఓమాన్ ఒక సినిమా యాక్టర్ ఉంటాడు అన్నమాట. తను ఒక సాంగ్ ఉంటుంది, చూపుల్లో చూపు పెట్టి చూడవెందుకు. ఆ సాంగ్ తన హీరో, అప్పుడు హీరో తను. ఇప్పుడు తను వస్తుంటే కూడా ఓకే బాగా అనిపించింది. ఇంకొక అంటే నాగమణికంట అని ఒక ఆయన వచ్చాడు, ఇంకొక అఫ్రీద్ అని యూట్యూబర్ వచ్చాడు, అది కూడా చాలా బాగా అనిపించింది. ఇంకోటి నేను అసలు ఊహించలేదు, ప్రతి బిగ్ బాస్కి ఆర్జీవీ నుంచి వచ్చిన ఒక స్టఫ్ వస్తుంది మన దగ్గరికి. సో మన ఆర్యన్ గ్లోరీ కానీ ఇనియా సుల్తాన్ కానీ, ఈసారి మాత్రం మన ఒక ఆమె వచ్చింది, తన పేరు సంథింగ్ పేరు ఉంది, తనైతే చాలా క్యూట్. సోనియా ఆకులా అని, సోనియా ఆకులా చాలా క్యూట్. ఈసారి ముగ్గురు అమ్మాయిలు బాగా అనిపించారు. మన ఫస్ట్ కంటెస్ట్ యష్మి బాగా అనిపించింది, ఇంకొక అమ్మాయి రష్మిక మందన ఫ్రెండ్ పేరైన తను కూడా బాగా అనిపించింది, ఇంకా సోనియా కూడా బాగా అనిపించింది. సో నాకైతే యూట్యూబ్ డీ నుంచి నైనిక కూడా మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేస్తుంది. చూద్దాం తను ఎలా ఉండబోతుంది అంటే. కొందరికి అంటే ఇప్పుడు బయట చూసుకున్నట్లయితే తనకి నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది. మరి ఇందులో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చూడన్న తను అప్పుడు ఎన్ని మాట్లాడిందన్న బిగ్ బాస్ కి పోతానా, అసలు నా ఫ్యాన్ మిస్ అవుతానా, నేను కొంచెం నేను డైట్ తగ్గించుకోవాలనుకుంటున్నా, ఏదో మాట్లాడింది. లాస్ట్ సీన్ కట్ చేస్తే బిగ్ బాస్ లో పడదు. తను అన్నాను కదా, తనకైతే కొద్దిగా ఓటింగ్ బ్యాంక్ అవుతుందన్న. తను ఎటువంటి ట్రోల్ చేసినా ఏమి ఇబ్బంది అయినా తనైతే ఒక 4 weeks వరకు సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మన బేబక్క కూడా అదే ఛాన్స్ ఉంది, కిరాక్ సీత కూడా అదే ఛాన్స్ ఉంది, అభినవీన్ కూడా అదే ఛాన్స్ ఉంది. ఇంకొక ఆయన యూట్యూబర్ అని అఫ్రీద్ అని ఒక అన్నం తీసుకున్నారు. సో ఆయన ప్లేస్లో మన కిరణ్ అన్న తీసుకుంటే బాగుంటుంది, మేము ఫేమస్ లాక్ చేసిన అన్నం తీసుకుంటే బాగుంటుంది ఫీలింగ్ వచ్చింది. నాకు మెయిన్ డిసప్పాయింట్ అయ్యే విషయం ఏంటంటే కంటెస్టెంట్ అయితే నాకైతే నచ్చలేరు. చూద్దాం మరి ముందుకు అయితే నచ్చుతారా లేదా నాకు తెలియదు. కానీ నేను అనుకుని ఏంటంటే కుమార్ అంటే వస్తే బాగుంటుంది అనుకున్నా, లైక్ తేజస్వి మ్యాన్ వస్తే మన అమర్దీప్ వాళ్ళ అయిపోతుంది. మళ్ళీ మధ్యలో కుమారి అంటే అదే విధంగా బర్రెలక్క వచ్చే అవకాశం కూడా ఉంది అని అంటున్నారు కదా. సో అంటే ఒకవేళ వాళ్ళు వస్తే ఎలా ఉంటుంది, మరి రావాలనుకుంటున్నారా, మీరు ఏమనుకుంటున్నారు? మీరు చూడన్న జస్ట్ ఒక 1 month లో ఫేమస్ అయిన శేఖర్ భాషను తీసుకున్నప్పుడు ఒక ఎలక్షన్ దేశం మొత్తమే షేక్ చేసిన ఎలక్షన్ లో బర్రెలక్క తీసుకుంటే తప్పేముంది. కుమార్ అంటే అసలు పెద్ద సోను సూద్ వచ్చి తన దగ్గర ఫుడ్ తినిపోయాడు. అసలు తెలంగాణ రేవంత్ రెడ్డి సీఎం తను ట్వీట్ చేసిండు, నీ షాప్కి ఏం ప్రాబ్లం కాదు, నీ షాప్లో నేను అన్నం తింటాను. అట్లా
తీసుకుంటే బాగుంది కదా, కామన్ మ్యాన్ తీసుకుంటే వాళ్ళకి లైఫ్ ఇస్తున్నట్టు ఉంటుంది కదా. నిజంగా ఎనీవే చూద్దాం, ఇంకా ఛాన్స్ వైల్డ్ కార్డ్ వాళ్ళు ఇద్దరు తీసుకోవాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇంకా అమృత ప్రాణి కూడా తీసుకుంటే అనుకున్నా, తనని తీసుకోలేకపోయారు. ఎనీవేస్ బ్యాడ్ లాగా. ఇంకోటి ఏంది అనుకోలేదు అసలు, విష్ణుప్రియ ఫ్రెండ్ రితి చౌదరి ఉంది, అసలు తన పేరు చాలా ఇన్వాడు, తను వస్తుంది అనుకున్నా, తను రాలేకపోవడం చాలా డిసప్పాయింట్ అయిపోయింది. చూద్దాం ముందు ఉంది కదా అన్నట్లుగా, చూద్దాం ఏం జరుగుతుంది, ఈగలు వేడిసిన. ఎనీవే నాకైతే ఈసారి కంటెస్టెంట్ 2 ఫ్రెండ్ నచ్చలేదు, ఇంకా మళ్ళీ మాడిఫై చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నా. అనిల్ రావుపూడి వచ్చాడు, కామెడీ జనరేట్ చేశాడు, మన రానా రావుపూడి వచ్చాడు, కామెడీ చేశాడు. సో నాకు నాని ఒక అన్నాడు అన్న, నాగార్జున ఏమన్నా అంటే నాని ఒక 4 వీకులు బయటికి వెళ్ళాలనుకుంటా, రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను, చేస్తా అంటే అమ్మో నేను బిగ్ బాస్ చేయను అని అన్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో. ఎనీవే ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఏంటంటే నాగార్జున గారు మధ్యలో అంటే 1 వీక్ హోస్టింగ్ వెళ్ళిపోతాను అండ్ నాని వస్తారేమో, లేదు నానికి బదులు ఇంకెవరో వస్తారు అని ఒక టాక్ ఉంది, మరి దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? చూడన్న ఒకసారి నాగార్జున ఇట్లనే కొన్నిసార్లు వీకెండ్కి వెళ్ళినప్పుడు సమంత వచ్చింది, చాలా మంచిగా హోస్ట్ చేసింది, ఓకే పర్లేదు బాగా అనిపించింది. సో నాగార్జున తర్వాత నాని చాలా బాగా చేయగలుగుతాడు హోస్టింగ్ అంటే. సో నాని కన్నా కూడా రానా దగ్గర కూడా బాగా చేయగలుగుతాడు. సో వీళ్ళిద్దరు ఎవరు వచ్చినా బాగుంటుంది. నాకు తెలిసి వెళ్ళడం అనిపిస్తుంది, ఎందుకంటే పాపం మొన్ననే ఎన్కన్వెన్షన్ దాడి చేశారు. సో మరి దాన్ని ఉంటాడా ఉండదని నేను కూడా సర్ప్రైజ్ ఫీల్ అవుతున్నా. సో ఎనీవే చూద్దాం, ఈసారి అయితే బిగ్ బాస్ అయితే కొద్దిగా టాస్క్లు చేంజ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఫైనల్ ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? యాజ్ ఏ కామన్ మ్యాన్గా నేను అనుకుంటున్నా శేఖర్ భాష, తన మంచి ఓపిక ఉంది, చాలా మంచి ఇన్నోసెంట్ బాయ్ లాగా తను ఉంటే బాగుంటుంది. వచ్చే రాగానే పాపం నాగమణికంట ఒక అన్నం ట్రోల్ చేశారు పాపం, తన మీద అంత 10 మంది కలిసి అటాక్ చేశారు స్టార్ మ్యా బ్యాచ్. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. నేనైతే వీళ్ళిద్దరు సపోర్ట్ చేయాలనుకుంటున్నా. ఎనీవే ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే డన్. బస్ సీజన్ అయితే 8 అయితే స్టార్ట్ అయిపోయింది, మరి మీకు ఎలా అనిపిస్తుంది? అవునా, నిన్నే వచ్చింది చూశాను, బాగానే ఉంది. ప్రేమో అయితే బాగానే ఉంది, ఇలాంటి టాస్క్లు ఉన్నాయి, అందరూ బాగానే ఆడుతున్నారు. చెప్పలేము ఎవరు ఎంత బాగా ఆడతారో వాళ్ళ టాలెంట్ బట్టి. వాళ్ళకి ఇన్నర్ టాలెంట్ ఉంటుంది, ఇన్నర్ ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు అప్డేట్ కావాలన్నా వాళ్ళకి ఉంటుంది. అందుకే ఎవరైనా బిగ్ బాస్లో ఛాన్స్ వస్తే ఎవరు వదులుకోరు. ఎందుకంటే అందరూ ఇప్పట్లో ఈ జనరేషన్లో సోషల్ మీడియా కన్నా యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ఏదైనా బాగానే ఉంది. దాన్ని బట్టి మనం చెప్పగలుగుతాం, గేమ్ ప్లే బట్టి మనం చెప్పగలుగుతాం ఏదైనా. సీజన్ తో కంపేర్ చేసుకుంటే ఈ సీజన్ మీకు ఏమైనా కొత్తగా అనిపిస్తుందా? లాస్ట్ సీజన్ హోస్టింగ్ చేసింది నాగార్జున గారే కాబట్టి ఈసారికైనా బాగానే ఉంటుంది అనుకున్నాను నాకైతే. అంటే వాళ్ళ టాస్క్ అయినా వాళ్ళ చూసుకోవడం అయినా బాగానే ఉంటుంది. ప్రతి వీక్ వాళ్ళకి మీటింగ్ పెట్టుకోవడం, ప్రతిదీ డిస్కస్ చేయడం, ఆ వీక్లో ఏమైందో ప్రతిదీ చెప్పగలుగుతారు, బాగానే ఉంటుంది. ఇంకా వాళ్ళ గేమ్ ప్లాన్ బట్టి మనం చెప్పగలుగుతాం ఏదైనా. అంటే నాగార్జున గారు మధ్యలో 1 వీక్ లీవ్ తీసుకుంటాను, దాని తర్వాత నాని ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు హోస్టింగ్ లో అని ఒక టాక్ వస్తుంది, దానిపైన మీ ఒపీనియన్? ఆ టాక్ ఏమంటే మామూలుగానే అదంట, అంటే జస్ట్ అంటే పీపుల్స్ హైలైట్ చేద్దామని అంతే, ఏం లేదంతా అక్కడ. నాకు తెలిసి ప్రస్తుతానికైతే ఏం చెప్పినారు కాబట్టి మనం చెప్పలేము అన్ని. అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేంత వరకు మనం చెప్పలేం కదా, జస్ట్ ప్రమోగానే. ఆల్రెడీ శేఖర్ భాష అయితే కొంచెం గొడవ క్రియేట్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది, మరి ఎలా అనిపిస్తుంది? అంటే ప్రతి దాంట్లో అంటే ప్రతి సీజన్ లో ఈ గొడవలు అనేటివి కామన్. సో మరి ఇప్పుడు ఇందులో ఎలా అనిపిస్తుంది? వాళ్ళు ఫస్ట్ గొడవ పడేది వాళ్ళు బాండింగ్ పెంచుకునే వరకే. వాళ్ళు బాండింగ్ పెంచుకుంటారో లేదో మనకు తెలీదు. అంటే వాళ్ళు ఫ్రెండ్స్ అయినా కొట్లాడుకోవడం అయినా మళ్ళీ రేపటి వాళ్ళు అందరూ ఒకటే. మనం చెప్పలేము ఎవరు అలాంటి వాళ్ళు, కానీ లాస్ట్ వరకు పోరాడతారు. నాకు తెలిసి ఆడేంత వరకు అందరూ ప్రతి ఒక్కరు గట్టిగానే ఆడే వరకే ట్రై చేస్తారు. ఇంకా లాస్ట్కి అయితే ఆడతారు మొత్తానికి బాగానే. ప్రతి సీజన్ లో లవ్ స్టోరీ కూడా కామన్, మరి ఇందులో ఎవరికి లవ్ స్టోరీ ఉండబోతుంది అనుకుంటా? అది లవ్ స్టోరీ అని మనం చెప్పలేం కదా, కొన్నిసార్లు అది అట్రాక్షన్ కావచ్చు. అంటే వాళ్ళ లోపల ఉండేంత వరకు వాళ్ళు బాగానే క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళ క్లైమేట్ ప్రకారం పక్కన వాళ్ళతో ఎట్లా ఉండాలి, అంటే వాళ్ళకి వాళ్ళ ఇన్నర్ హార్ట్ తెలుస్తుంది కదా. అంటే బయట వాళ్ళతో ఎట్లా ఉండాలా, ఎవరితో ఎట్లా ఉండాలా అని వాళ్ళకి అర్థమవుతుంది బాగానే. థ్యాంక్ యూ.